వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రీవెన్సీ జిల్లా అధ్యక్షుడిగా అలాగే మాజీ సర్పంచ్గా పనిచేశాను. నాపైన కొంతమంది టీడీపీ నాయకులు కుట్ర చేసి నన్ను అంతం చేయాలనేటువంటి దీంతో నన్ను రాత్రి కత్తులతో రాడ్లతో దాడి చేసి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాను. ఇది దేనివల్ల జరిగిందంటే వీరనమల పెద్ద తాండా పంచాయతీ సంబంధించిన బండకూతురు తాండాలో 82 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 54 ఎకరాలని వీళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు దాంట్లో కొంతమంది టీడీపీ నాయకులు ఏం చేశారంటే కబ్జా చేశారు. జేసీబీ యంత్రాంగాలను పెట్టి కబ్జా చేశారు. ఈ కబ్జా చేసిన దానికి నేనేం చేశానంటే జాయింట్ కలెక్టర్ గారికి సుమారుగా 4-5 సార్లు పోయి కలవడం జరిగింది. సార్ ఈ విధంగా నాయకులు కొంతమంది టీడీపీ నాయకులు సార్ ఈ విధంగా కబ్జా చేస్తున్నారు అనేసి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకే ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఎంఆర్ఓ గారికి ఆదేశించి ఆపేయడం జరిగింది. వీళ్ళు కొంతమంది కృష్ణానాయక్ అనే వ్యక్తి గుంటూరు తాండాకు సంబంధించిన కృష్ణానాయక్ టీడీపీ నాయకుడు ఆయన నా పైన ఇంతకుముందు కూడా 2-3 సార్లు నా పైన దాడికి ప్రయత్నించాడు. కానీ ఎక్కడ లేదు. నైటు నన్ను వాంటెడ్గా ఆ టైంలో అంతమందించారనేసి 15 నుండి 20 మంది దాకా నాపై దాడి చేసి రాడ్లతో కత్తులతో ఇక్కడ దాడి చేయడం జరిగింది. 11:30 ప్రాంతంలో నాపై దాడి చేయడం జరిగింది. నేను అక్కడి నుండి తప్పించుకొని పోతుంటే కూడా నాపై కృష్ణానాయక్ వేరే ఇద్దరు నన్ను పట్టుకుంటే చాలా మంది 10 మంది దాకా నాపై దాడి చేస్తా అంటే నా గురించి చెప్పేయండి, వీళ్ళు ఎంతమంది వేస్తే మనకి ఎవరు ఇక్కడ లేదు, వైసీపీలో ఉండేది వీడే కదా, ఇక్కడ మనకు మైన్ వీడే కదా, నన్ను తొలగించేస్తే వీళ్ళందరికీ మన వీడు కానీ లేకపోతే మనం ఏదైనా చేయొచ్చు అనేది వీళ్ళు ప్లాన్ ప్రకారంగా చేయడం జరిగింది. దయచేసి నేను ఉన్నతాధికారులు ఇప్పుడు కూడా కోరుకుంటున్నా సార్, దయచేసి మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కూడా డీకేటీ భూములు కానీ ఎక్కడ కానీ లేదు సార్. ప్రభుత్వం ఏదైనా భవనాలు నిర్మించాలన్నా కూడా ఆ 82 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఆ భూములు తప్ప ఇంకేది లేదు సార్. దయచేసి మేమేమంటే మా తరఫున డిమాండ్ మేము చేసాం సార్, అక్కడ ప్రభుత్వ భవనాలు కట్టాలి, పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో నేను సర్పంచ్గా ఉన్నప్పుడే నేను జేసీ గారితో కూడా నేను చాలాసార్లు నేను ఈ వీడియో వీళ్ళు యంత్రాంగాలు పెట్టి కబ్జా చేస్తాను కూడా జేసీ గారిని కూడా నేను ఇవ్వడం జరిగింది. నేను జేసీ గారికి ఎప్పుడు కలిసాను 4వ తేదీ 3వ నెల దాదాపు 4-5 సార్లు కలవడం జరిగింది. ఈ లెటర్తో పాటు ఈ వీడియోతో సహా మొత్తం జేసీ గారికి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎలాంటి చర్య లేదు. తర్వాత ఈ కృష్ణానాయక్ అనే వ్యక్తి నా పైన వాంటెడ్గా నేను అడ్డు వస్తున్నాననేసి ఈయన దాదాపు అక్కడ కబ్జా చేయాలనే ఆలోచనతో అక్కడ జేసీబీ యంత్రాంగాలు పెట్టి నేను మీడియాకు అందిస్తాను, ఈ జేసీబీ యంత్రాంగాలు పనిచేస్తాననేది ఈయన చేపిస్తాను అనేసి ఇక్కడ మళ్ళీ జాయింట్ కలెక్టర్ పోయి వచ్చిన తర్వాత ఇవన్నీ టోటల్గా ఆపేశారు. దయచేసి ఈ కృష్ణానాయక్ దగ్గర నుండి వాళ్ళ తమ్ముడు కుమార్ నాయక్ వాళ్ళ ఫ్యామిలీ ఆయన అనుచరుల ద్వారా నాకు ప్రాణహాని ఉంది. ఈ రోజు కాకపోయినా కూడా రేపు నన్ను 100% వీళ్ళు చంపేదానికి ఆల్రెడీ కుట్ర పడినారు. వీళ్ళందరూ కూడా ఏకమై నన్ను చంపేయాలనేటువంటి ఆలోచనలో వీళ్ళు ముందున్నారు కాబట్టి రాత్రి నాపై దాడి జరిగింది. నన్ను చుట్టుపక్కల వాళ్ళు నన్ను కొడతా ఉంటే నేను పారిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ లేచి రావడంతో వీళ్ళు కొద్దిగా ఇచ్చేసి వెళ్ళిపోయారు. టోటల్గా నా బండిని ధ్వంసం చేసి నన్ను కొట్టి రాడ్తో కొట్టడం జరిగింది. కత్తితో నాపై దాడి చేయడం జరిగింది. ఆ కత్తి జస్ట్ మిస్, లేదంటే నాకు ఖచ్చితంగా మెడపైన వేసినారు. నేను తప్పించుకుపోయి మళ్ళీ జనాలు అందరూ వచ్చే కొద్దిగా వెళ్ళిపోయినారు. రాడ్లతో ఈ బాడీ మొత్తం రాడ్లతో కొట్టడం జరిగింది. వాళ్ళని దయచేసి సార్ అలాగే ఈ కృష్ణానాయక్ని గుంటూరు తాండాకు సంబంధించిన కృష్ణానాయక్ని వెంటనే ఆయన పైన చర్యలు తీసుకునేసి ఆయనకి రిమాండ్ పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. గుంటూరు తాండా పెద్ద తాండా సంబంధించినటువంటి ఏరియాలు 52 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేసి అక్కడ ఇల్లీగల్గా సైట్లు వేసి ఆ సైట్లను ప్రజలకు విక్రయిస్తున్నారు అని కంప్లైంట్ చేసినందుకు గాను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి కడా పీడీ దగ్గరికి వెళ్ళి ఆ యాక్టివిటీ జరగకుండా ఆపుతున్నారనే కక్షతో ఈరోజు పెద్దతాండ ఎక్స్ సర్పంచ్ అయినటువంటి మోహన్ నాయక్ని అతి దారుణంగా కొట్టడమే కాకుండా రాత్రి 1:30 ప్రాంతంలో వెంబడించి ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది అని రామకుప్పం హాస్పిటల్లో అక్కడ కూడా ఆయనను మళ్ళీ అటాక్ చేద్దామని అక్కడ కాపుగాచి ఇక్కడ కుప్పం వస్తారేమో అని ఇక్కడ కొంతమంది మనుషులతో కాపుగాచి అంటే ఏ రకమైనటువంటి అరాచకానికి మరి తెలుగుదేశం పార్టీ రామకుప్పం నాయకులు తెరతీస్తున్నారు అనేటటువంటి విషయం మాకు అర్థం కావడం లేదు. ఎక్కడైనా సరే నీతి నిజాయితీగా మీరు రాజకీయం చేయాలనుకుంటే, నీతి నిజాయితీగా ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా ఈ రకంగా ప్రజల మీద దాడి చేసి మా లీడర్ల మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటే మాత్రం అది కూడా
రాబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్ని ఉద్దేశంలో పెట్టుకొని ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటారో, మళ్ళీ కంటెస్ట్ చేసేటటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము దీన్ని ఎదుర్కొంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి తగిన సమాధానం చెప్పేటటువంటి రోజు త్వరలోనే రాబోతుంది. ఖచ్చితంగా మేము లీగల్గా కేసు పెడతా ఉన్నాం. డిఎస్పీ గారికి ఆల్రెడీ మేము కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఎవరెవరైతే మరి మోహన్ నాయక్ మీద ఈరోజు అటాక్ చేసినారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.